నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు సాయిబాబా అనే ఆయన మీరు హిందువు అనుకుంటున్నారా, ముస్లిం అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ వాదిస్తున్నట్టు మీరేమంటారు సాయిబాబా గురించి? నేనైతే చిన్నప్పుడు సాయిబాబా భక్తురాలనండి. ఉమ్, నేను విన్నది ఏంటిదంటే మహారాష్ట్రకి చెందుతారన్నమాట. నేను కూడా మహారాష్ట్రలో అంటే పుట్టాను అక్కడ. ఉమ్, కాబట్టి అక్కడ భక్తులు చెప్పడం ఏంటిది అంటే ఆయన బ్రాహ్మణ్కి పుట్టారు అంటారు. ఉమ్, తర్వాత స్టడీ కనుక చేసామనుకోండి మనము, మా గురుగారు ఏమంటారు అంటే ఒక భక్తుడు ముస్లింకి పుట్టినా హిందూకి పుట్టినా నో ప్రాబ్లం, ఆయన కనుక సమాజంలో మంచి చేస్తున్నారు అంటే వాళ్ళు భక్తిని మనం ఆదరిస్తాం. ఉమ్, సో నేను చిన్నగా ఉన్నప్పుడు అలా ఉండేది కాబట్టి నేను కూడా బాబా దగ్గరికి వెళ్ళడము దర్శనం చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు కూడా నేను ఆయన కనిపించగా నమస్కారం చేస్తాను. నా భావన ఏంటిది అంటే ఆయన ఎప్పుడు కూడా మత మార్పిడి చేయలేదు. yes. కానీ బాబాని పట్టుకొని చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, కానీ బాబాని పట్టుకొని, ఎందుకంటే ఆయన బాటప్ బై ముస్లిమ్స్ అంటారు. ఉమ్, ఆయన హిందువుల్ని ఒక భక్తుడు మీరు చూడండి, మన హిందూ ధర్మంలో గనక చూస్తే రసఖాన్ అనేవాడు కృష్ణుడు భక్తుడు. మన దగ్గర ముస్లిమ్స్ కూడా కృష్ణ భక్తి చేసిన వాళ్ళు, రామభక్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, రాముడు ఎప్పుడైతే రాముడు టెంపుల్ కట్టేటప్పుడు కూడా మా గురుగారు చెప్పారు చాలా మంది ముస్లిమ్స్ కూడా దానికి డొనేట్ చేశారు. ఉమ్, మా ఇంటి దగ్గర, మా ఇంట్లో గోవు ఉంటుంది, ఆ గోవుని తీసుకెళ్లేటప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీ రోజు ఒక చపాతీ వేసి జై గోమాత అంటుంది. okay. సో దెర్ ఆర్ ముస్లిమ్స్, రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రతి దాన్ని కూడా ఒక నెగిటివ్ గా యూస్ చేసుకోవడము ఉమ్, అనేది తర్వాత ప్రారంభమైంది. మా చిన్నప్పుడు ఇలా లేదు. ఇప్పుడు ఎలాగైందంటే బాబాని నమ్మే వాళ్ళు వేరే దేవుడిని నమ్మరు. ఉమ్, వేరే దేవుడిని నమ్మరా? నమ్మరు అసలు. చాలా మంది చూస్తాను. ఇప్పుడు అసలు అయితే మన దగ్గర మహారాష్ట్ర సాంప్రదాయం గనక చూస్తే, భక్త సాంప్రదాయం చూస్తే, భక్తుడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి మనిషిని తీసుకెళ్ళాడు. ఉమ్, ఇప్పుడు మా గురుగారు అనుకోండి, మాకు సంపూర్ణం మా గురుగారు కాదు. మా గురుగారు ఎవరి దగ్గర తీసుకెళ్తారు మమ్మల్ని అంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. మనకు దేవుడికి అటాచ్మెంట్ కలిగించే మాధ్యమమే గురువు. ఉమ్, సో మనము గురువు కన్నా గొప్ప దేవుడిని అనుకోవాలి. గురువు కన్నా ఖచ్చితంగా గొప్పవాడు దేవుడే. ఉమ్, కానీ ఒక్కొక్కసారి గురువు గొప్పగా అనుకుంటాం. ఎందుకు అంటే గురువు దేవుడి దగ్గర తీసుకెళ్తారు కాబట్టి గురువు గొప్పవాడు. కానీ గురువు కన్నా దేవుడు గొప్పవాడా అంటే ఎస్, దేవుడే గొప్పవాడు. ఉమ్, ఎందుకంటే గురుతత్వం చెప్పనివాడు, గురుతత్వం అనుభవం లేనివాడు గురువు ఎలా అవుతాడు? ఉమ్, అంతే కదా. అవును. గురువు దేవుడు అనుభవం కలిగింది కాబట్టి ఆయన గురువు అయ్యాడు. సో దేవుడు గొప్పవాడు. ఉమ్, సో ఏ భక్తుడైనా కూడా మనకు దేవుడి దగ్గర చేర్చాలి. కాబట్టి సాయిబాబా వెనకాల నేనైతే భావిస్తాను, వెనకాల పండరినాథుడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, రామసీత కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, ఎవరినన్నా స్థాపించి వాళ్ళ దగ్గర తీసుకెళ్లే ఒక మాధ్యమం బాబా మనకు అని భావిస్తేనే మార్పులు వస్తాయి. నిజమైన బాబా మనకు తెలుస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే బాబానే సర్వస్వము, గురువే సర్వస్వం అనేసి దేవుణ్ణి మర్చిపోతున్నారు. కొత్త కొత్త చాలీసాలు రాయడం అంటే ఎక్కడ లేనివన్నీ ఆవిష్కరించడము. మీరు ఎక్కడన్నా చూడండి, అసలు మన దగ్గర మజార్కి వెళ్ళాము అంటే మనం స్నానం చేయాలి. ఉమ్, అలాంటిది బాబా సమాధి, అక్కడ ముందు సమాధి కట్టడము ఇట్స్ వెరీ, అంటే అది సనాతన ధర్మం ప్రకారంగా లేదు అసలు. అది మనం పూర్వం గనక చూస్తే కూడా లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు. రామ్ మందిర్ కట్టిన తర్వాత కూడా సాయిబాబా సంస్థానం షిరిడి వాళ్ళు డొనేషన్ ఇవ్వలేదు. మాకు రాముడికి సంబంధం లేదు అన్నారు. మరి నేనైతే అడుగుతానండి, రాముడికి సంబంధం లేనప్పుడు సాయి రామన్ ఎందుకు పెట్టుకుంటారు? రామ బిలాంగ్స్ టు ఏజ్, త్రేతాయుగంలో, యుగ యుగంలో వచ్చేవాడు రాముడు. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారు? సాయి రామ్ అంటారు కదా మీరు, అంతే కదా. ఏ పేరు వచ్చినా కూడా సాయి రామ్ అని అందరూ అంటాం మనం. అలాంటప్పుడు ఎందుకు ఆ రాముడి పేరున్నా మీరు ఉపయోగించాలి? ఓన్లీ సాయి అనండి. దానికి అసలు చరిత్ర ఎక్కడుంది? మీరు సాయిబాబాని అడగండి, ఆయన చరిత్ర ఏం చెప్తుంది మనకు? దేవుడి దగ్గరికి వెళ్లే మార్గమే, మానవత్వాన్ని నేర్పించేవాడే సాయిబాబా. కానీ దాన్ని ఒక జరియాగా తీసుకొని మతం మార్పిడిలు అన్ని ఇవి చేయడము, రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లేది ఈ మధ్యవర్గీయులు అని నేను భావిస్తున్నాను. ఏ భక్తుడు కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు మనకు, అది నేనైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. మా గురుగారు చెప్పారు, ఆయన ఇస్ బోర్న్ ఇన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అని అంటారు, బట్ బాటప్ బై మన ముస్లిమ్స్ అనేసి. కానీ జన్మ ఏదన్నా ఉండండి, ఆయన ఎప్పుడు కూడా మత మార్పిడిలు చేయలేదు, తప్పు నేర్పించలేదు. ఈ మధ్యంలో ఉన్న వాళ్ళు ఇప్పుడైతే వచ్చారో, కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు, ఎక్కడైతే ధనం వస్తుందో అక్కడ ఇలాంటి వాళ్ళు వస్తారండి. ఆ ధనాన్ని తప్పుగా ఉపయోగించడము, దాన్ని నాకు అనుభూతి కలిగింది అని ఇవన్నీ తప్పుగా ప్రచారం చేయడం అనేది మధ్య వాళ్ళు చేస్తున్నారు. బట్ సాయిబాబాతో ఎప్పుడు చెప్పలేదు. సాయిబాబా ఎప్పుడు కూడా మనకు దేవుడిని ఆరాధించమనే చెప్పాడు. సో తప్పు మధ్యలో వాళ్ళు చేస్తున్నారు, మనం మనలో ఆలోచించాలి. అసలు ఈ హుండీ వ్యవస్థ అనే దాన్ని తీసేస్తే
కొంతవరకు హిందూ ధర్మం బాగుపడుతుంది అనుకుంటారా మీ ఉద్దేశం? లేదండి, మన దగ్గర దానం తీసుకోవడం అనేది, దానం ఇవ్వడం అనేసి చాలా కంపల్సరీ. ఎందుకంటే దానం తీసుకోకుండా, దానం ఇవ్వకుండా కూడా మన ధన శుద్ధి కూడా కాదు. ఏదైనా కార్యం చేసే వాళ్ళు కూడా ధనం తీసుకోకుండా ఎలా చేస్తారు? కానీ థింగ్ ఈజ్, ధనం తప్పు కాదు, హుండీ వ్యవస్థ పెట్టిన తప్పు కాదు, మెయిన్ గా మీ కాన్సెప్టే తప్పు. ఆ ధనం మీరు దేనికి యూజ్ చేస్తున్నారు? సమాజంలో బాగోగుల కోసం మీరు చూస్తున్నారు, కానీ అవన్నీ మత మార్పిడిల కోసం యూజ్ చేస్తున్నారు అంటే బాబాని తప్పుగా యూజ్ చేస్తున్నారు నేను భావిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.